నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అగ్రి ప్రొటెక్. ఇది తెగుళ్ళ మీద పనిచేస్తుంది. అగ్రి ప్రొటెక్ అనేది తెగుళ్ళ మీద పనిచేస్తుంది. మన కంపెనీలో పురుగు మందులు లేవు, కలుపు మందులు లేవు, గుర్తుపెట్టుకోండి. పురుగు మందులు లేవు, కలుపు మందులు లేవు, ఓన్లీ న్యూట్రియంట్స్. ఇవన్నీ కూడా మొక్కల నుంచి తయారు చేసినటువంటి ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది అగ్రి ప్రొటెక్. ఇది అన్ని రకాల తెగుళ్ళు ఏ పంటకైనా మనం సజెస్ట్ చేయొచ్చు. అది వరి అయినా, పత్తి అయినా, మిర్చి అయినా, అన్ని రకాల పంటలకు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. బెటర్ బెనిఫిట్స్ మనం ఆశించాలనుకుంటే వాళ్ళు పంట వేయడానికి ముందు సాయిల్ అప్లికేషన్ లో ఇవ్వడం వల్ల మరిన్ని ఫలితాలు పొందొచ్చు. మీరు లాస్ట్ టైం మనం చిరుమావిల్లో రికమెండ్ చేసి ఉన్నాం, నాదేండ్ల పక్కన చిరుమావిల్ల. అక్కడ ఒక రైతు వాళ్ళ మిర్చి పంటకి ముడతొస్తుంది, బొబ్బర్ తెగులు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయని ఆయనకి మొదటి నుంచి గ్రాన్యువల్స్, ప్రొటెక్, నానోటెక్ ఇవన్నీ సాయిల్ ఇవ్వడం వల్ల ఆ పంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దశ వరకు, స్టార్టింగ్ దశ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక్కసారి కూడా వైరస్ సోకలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన సాయిల్లో ఇచ్చున్నాడు, మొక్క నాటడానికి ముందే భూమిలో ఇచ్చున్నాడు. అట్ ది సేమ్ టైం తర్వాత కూడా స్ప్రే చేశాడు. ఓకే, ప్రొటెక్షన్ బాగా చేయటం వల్ల పంటకి నష్టం జరగలేదు. మీరు ఏ రైతుకైనా ఇవ్వాలనుకునేటప్పుడు మీరు ముందుగా వాళ్ళకి సాయిల్ అప్లికేషన్ లోనే ఇవ్వడం జరిగితే కనుక చాలా వరకు వాళ్ళకి మంచి ఫలితాలు మీరు ఆశించవచ్చు. ఇప్పుడు జొన్న పంట ఉంది, జొన్న పంటలో ఏమవుతుందంటే కత్తిరి పురుగు అని సగానికి కట్ చేస్తుంది. అది ఒక రకమైనటువంటి పురుగు, వైరస్. మీరు స్టార్టింగ్ నుంచి ఇచ్చున్నారనుకోండి, వాళ్ళకి ఇంకాస్త బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అలాగే వరిలో కూడా మనం రికమెండ్ చేయొచ్చు. వరికి మనకి సాధారణంగా అగ్గి తెగులని, ఎండు తెగులని, మెడ తెగులని ఇట్లాంటి తెగుళ్ళు వస్తాయి. దానికి చూడ చాలా బాగా పనిచేస్తుంది. తెగులు బాగుందనుకోండి, మీరు 2 సార్లు స్ప్రే చేయాలి వెంటనే. అంటే 1 వీక్ గ్యాప్ లో 2 సార్లు. తెగులు లేదనుకుంటే ఒకసారి స్ప్రే చేసినా సరిపోతుంది, తెగులు రాకుండా ముందుగా ప్రొటెక్షన్ కోసం. అట్లా ఇది మనకి పనిచేస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్. అంటే కొన్ని కొరికే పురుగు, అంటే ఫంగస్, కొరికే ఫంగస్ ఉంటుంది అండ్ పాకే ఫంగస్ ఉంటుంది. ఈ రెండింటికి బయట విడివిడిగా కొనాలి. కానీ వెస్టేజ్ లో ఉన్నటువంటి అగ్రి ప్రొటెక్ కొత్త టెక్నాలజీ ఉంది కాబట్టి రెండిటికి ఇందులో సొల్యూషన్ దొరుకుతుంది. కొరికేది అండ్ పాకేది, రెండిటికి సిస్టమిక్ అండ్ కాంటాక్ట్, ఈ రెండిటికి కూడా బెటర్ సొల్యూషన్ ఇందులో దొరుకుతుంది. ఓకే, సో మీరు సాయిల్లో ఇవ్వాలనుకుంటే 1 ఎకరానికి 1/2 kg నుంచి కేజీ వరకు ఇవ్వచ్చు డోసేజు. అదే స్ప్రేలో ఇవ్వాలనుకుంటే గనక 1 లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ వరకు ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క పంటను బట్టి. బాగా తెగులు ఉందనుకుంటే 2 గ్రామ్స్ ఇవ్వండి, తెగులు లేదనుకుంటే 1 గ్రామ్ ఇవ్వండి. స్ప్రే చేసే ముందు మినిమం ఒక ½ an hour to 1 hour బిఫోర్ దీన్ని నానబెట్టాలి. ఒక చిన్న బకెట్ లో ½ an hour to 1 hour బిఫోర్ మనం స్ప్రే చేయడానికి ముందు నానబెట్టడం వల్ల ఈ పౌడర్ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవుతుంది అంటే బాగా నానుతుంది. ఎప్పుడైతే బాగా నానిందో స్ప్రేయింగ్ కి అనువుగా మారుతుంది. ఓకేనా? తెగుళ్ళ కోసం మనం ఇచ్చే ప్రొడక్ట్స్ లో అగ్రి ప్రొటెక్ ఒకటి.